రికార్డులు బ్రేక్ చేస్తోంది ధురంధర్ మూవీ. హైయెస్ట్ కలెక్షన్లు సాధించినటువంటి బాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించింది. మరో అరుదైనటువంటి రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది ధురంధర్. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇప్పటివరకు బాహుబలి 2 పేరిట ఈ రికార్డు ఉంది. $20.7 మిలియన్ వసూలు చేసింది బాహుబలి. ఇక 9 ఏళ్ల బాహుబలి 2 రికార్డుని ధురంధర్ బ్రేక్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. $21 మిలియన్ వసూళ్లు చేసింది ధురంధర్. ఇప్పటి వరకు దాదాపు 1300 కోట్లు ఈ చిత్రం కలెక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, బాలీవుడ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి పెద్ద హిట్గా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ ఎప్పుడూ కూడా ఈ అంశానికి సంబంధించి టాలీవుడ్ మీద ఈర్ష్యగా ఉన్నటువంటి సిచ్యువేషన్. బాలీవుడ్ దాహం తీరిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా సోషల్ మీడియాలో డిఫరెంట్గా మెసేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ హైయెస్ట్ కలెక్షన్ సంబంధించి? మార్చిలో పార్ట్ 2 కూడా రాబోతోంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనేది డ్రైగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే సౌత్ సినిమా నుంచి పుష్ప 2 కావచ్చు, ఆ RRR కావచ్చు, తర్వాత లియో, కూలీ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా టాక్ తో సంబంధం లేకుండా హిట్లు అయినా ఫ్లాప్ అయినా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మన సత్తాను చాటుతున్న సినిమాలు. సో ఈ క్రమంలో బాలీవుడ్ లో కూడా ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఉండాలి, అలాంటి సినిమా ఒకటి రావాలి అని ఎదురు చూస్తున్న టైంలో ఈ ధురంధర్ అనేది వాళ్ళ కోరికనైతే నెరవేర్చింది. ఎందుకంటే రిలీజ్ కు ముందు December 5 కంటే ముందు ఏదైతే వాతావరణం ఉందో ధురంధర్ కు సానుకూలంగా లేదు. ఒక పక్క ట్రైలర్ పెద్దగా క్లిక్ అవ్వలేదు, నెగిటివ్ బజ్ ఉంది. ముందు రోజు ప్లాన్ చేసుకున్న ప్రీమియర్ షో క్యాన్సిల్ చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా ఈ సినిమా మీద చాలా అనుమానాలు రేకెత్తించాయి. దానికి తోడు 3.5 గంటల నిడివి అనేది కూడా విమర్శకుల పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నిటిని బద్దలు కొడుతూ ధురంధర్ అనేది చాలా అద్భుత విజయం సాధించింది. ఎలా అంటే మనకు విడుదలై 40 రోజుల తర్వాత కూడా బుక్ మై షో ట్రెండింగ్ లో రోజుకు ఇప్పటికీ కనీసం 20,000 టికెట్లు అమ్ముతున్న సినిమాగా మనం ధురంధర్ ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక నార్త్ అమెరికాలో విషయానికి వస్తే బాహుబలి 2 పేరు మీద ఏదైతే రికార్డు ఉందో ఆ $20.7 మిలియన్ మార్కును ఇంత వేగంగా, అంటే 50 రోజులు కూడా అవ్వకుండానే దాన్ని దాటేసి $21 మిలియన్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ అనేది ధురంధర్ అయితే సాధించింది. అంటే బాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక మైలురాయిని ఒక స్పై డ్రామా అందుకుంటుంది అనేది ఎవరు ఊహించలేదు. అంటే విజువల్ గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కానీ ఇవేవి లేని ఒక యాక్షన్ మూవీ ఇంత గొప్ప ఫీట్ సాధించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే నెవర్ బిఫోర్ అని. అంటే బాలీవుడ్లో గతంలో కూడా ఈ స్పై డ్రామాస్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ధురంధర్ ఒక డిఫరెంట్ ట్రెండ్ని సెట్ చేసింది అనేటువంటి పరిస్థితి ప్రతి సన్నివేశానికి సంబంధించి కూడా. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ముమ్మాటికి. ఎందుకంటే ఇప్పటిదాకా స్పై డ్రామాస్ మనకు బాలీవుడ్ లో వచ్చేసి యశ్రాజ్ ఫిలిమ్స్ ఎక్కువగా తీశారు. అవును, ఏకా టైగర్ కావచ్చు, టైగర్ జిందా హై, తర్వాత వార్ 2, ఆ ఫ్యాంటమ్, సైఫ్ అలీ ఖాన్, ఇవన్నీ కూడా ఓవర్ ద బోర్డ్ ఉన్న సినిమాలు. అంటే నమ్మశక్యం కాని స్టంట్లు, గాల్లో ఎగురుతూ చేసే ఫైట్లు, హెలికాప్టర్లు, విమానాలు, అంటే సూపర్ మ్యాన్లు, హీమ్యాన్లు తప్ప ఇలాంటి స్టంట్లు చేయలేరు అనే విధంగా గూఢచారులతో వాళ్ళు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ తోనే నెట్టుకుంటూ వచ్చారు. మనం గత ఏడాది చూసిన వార్ 2 లో కూడా అదే రిపీట్ అయింది. అంటే హృతిక్ రోషన్, జూనియర్ NTR లో అసలు నమ్మశక్యం కాని స్టంట్లతో వాళ్ళు ఇది చేశారు. కానీ ధురంధర్ లో ఏంటంటే ఎలాంటి స్టంట్లు లేకుండా, అంటే ఒక సహజంగా ఒక మనిషి పాకిస్తాన్ దేశానికి వెళ్లి గూఢచర్యం చేసి వాళ్ళ మాఫియాలో చొచ్చుకుపోతే పరిణామాలు ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది దర్శకుడు ఆదిత్యదార్ చాలా సహజంగా చిత్రీకరించడంతో బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే బాలీవుడ్ వాళ్ళకి ఈ సినిమాతో అసలు బాలీవుడ్ పల్స్ ఏంటో తెలిసిపోయింది అనేటువంటి మాట కూడా చెప్తోంది ఇండస్ట్రీకి. అంటే బాలీవుడ్ ప్రజలకి కావాల్సింది ఏంటి అంటే, అభిమానులకి ఇప్పటివరకు ఓహో ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తారా అని కూడా డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, కొన్ని బ్యానర్స్ కూడా రియలైజ్ అయిపోతూ ఉన్నాయి, కొన్ని కథల్ని కూడా మార్చుకుంటున్నాయి అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అలా చూడొచ్చు అంటారు? అసలు ఖచ్చితంగా చూడొచ్చు. దీనికి సంబంధించి మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. యశ్రాజ్ ఫిలిమ్స్ అలియా భట్ ప్రధాన పాత్రలో ఆల్ఫా అనే లేడీ స్పై డ్రామా ఒకటి తీశారు. అది వాస్తవానికి మనకు డిసెంబర్ చివరి వారంలో విడుదల కావాలి. కానీ ధురంధర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన నిర్మాత ఆదిత్య చోప్రా దాన్ని ఏప్రిల్ కు వాయిదా వేశారు. అంటే ఏదైతే హిందీ ఆడియన్స్ కావచ్చు, ఇండియన్
ప్రేక్షకులు కావచ్చు, వాళ్ళు ఏదైతే దురంధర్ను రిసీవ్ చేసుకున్న విధానం ఉందో సహజత్వానికి పెద్దపీట వేస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ మనం ఆల్ఫా లాంటి సినిమాని తీసుకొస్తే దాన్ని తిరస్కరించే ప్రమాదం ఉందని ఆయన గుర్తించి వెనకడుగేశారు. ఇప్పుడు దాంట్లో కొన్ని మార్పులు, రీషూట్లు చేయబోతున్నారనే సమాచారం కూడా ఉంది. బహుశా ఏప్రిల్లో కూడా రాకపోవచ్చు అనేది ఒక విశ్వసనీయమైన రిపోర్ట్. ఎందుకంటే మార్చి 19 కనుక దురంధర్ 2 వచ్చే పక్షంలో మళ్ళీ ఆల్ఫాకు దెబ్బ అవుతుంది. అంటే ఒక బ్లాక్ బస్టర్ యొక్క ప్రభావం మిగిలిన నిర్మాతలు వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోంది అనేది మనకు ఆల్ఫా ఎగ్జాంపుల్ లో కనిపిస్తోంది. అంటే పార్ట్ 2 కూడా, అంటే దురంధర్ పార్ట్ 2లో కూడా కొన్ని సీన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ని అందుకోవాలంటే యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకున్న కథ కాకుండా ఇంకా కొంచెం మెస్మరైజింగ్గా కొన్ని సీన్స్ యాడ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేది కూడా సమాచారం ఎందుకంటే దురంధర్ అసలు ఇంకా చెప్పాలి అంటే అసలు కథ దురంధర్ 2లోనే ఉండబోతుంది. ఓకే, మనకు పార్ట్ 1 లో రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న మన గూఢచారి ఎవరైతే రణబీర్ సింగ్ ఉన్నారో ఆయన మాఫియాని చేతిలోకి తీసుకున్న తర్వాత ఒక్కొక్క వ్యవస్థని ఎలా నాశనం చేసుకుంటూ పోయాడు అనేది పార్ట్ 2లో ఉంటుంది. ఓకే, అంటే మనకు ఆ క్లైమాక్స్ సీన్ లో ఏదైతే డైరీస్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందో దాంట్లో ఆయన రాసుకున్న పేర్లన్నీ, అంటే మినిస్టర్ గురించి కావచ్చు, ఆ అక్షయ్ ఖన్నా తమ్ముడి క్యారెక్టర్ గురించి కావచ్చు, వీళ్ళందరి పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళందరినీ మట్టు పెట్టడము, తర్వాత మన ఇండియన్ ఆఫీసర్స్ కి సమాచారం అందజేయడం, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఏంటంటే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి కాబట్టి 1కి 10 సార్లు వాటిని చెక్ చేసుకొని అంటే ఏదైతే హైప్ ఉందో దాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు ఆదిత్య దారి ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. షూటింగ్ అయితే పూర్తయిపోయింది, కొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే ఏదో ఉందంటున్నారు. అది కూడా ఈ నెలలో పూర్తి చేసేసి మార్చి 19న దురంధర్ 2 అయితే తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇప్పటి రికార్డ్ని, అంటే పార్ట్ 1 రికార్డుని దురంధర్ 2 చెరిపేస్తుందంటారా? అలా ఆలోచించదంటారా? అది సాధ్యాల గురించి మనం ఎప్పుడే చెప్పలేము. ఎందుకంటే నిజంగా కంటెంట్ ఆ స్థాయిలో ఉంటే దాటే అవకాశాలు ఉన్నాయి. ఈసారి జియో స్టూడియోస్ వాళ్ళు చాలా తెలివిగా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నారు పార్ట్ 2ని. అంటే హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి రీచ్ ఎక్కువగా ఉంటుంది. మనం పుష్ప 2 పుష్పని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పుష్ప 1 కంటే ఎక్కువ వసూళ్లు పుష్ప 2కి వచ్చాయి, దాదాపు డబుల్ మార్జిన్ తో. ఇప్పుడు దురంధర్ 2 కనుక అంచనాలకు మించి ఉంటే ఇప్పుడైతే 1300 కోట్ల వసూళ్లు అయ్యాయో దాన్ని మించి కూడా రావచ్చు, అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక రికార్డులు బ్రేక్ చేస్తోంది దురంధర్ మూవీ. హైయెస్ట్ కలెక్షన్స్ సాధించినటువంటి బాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. మరో అరుదైనటువంటి రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది దురంధర్. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి రికార్డును కూడా బ్రేక్ చేసింది. బాలీవుడ్ దాహం తీరింది. బాలీవుడ్ గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో కలెక్షన్ సాధించినటువంటి చిత్రం ఏదీ లేనటువంటి పరిస్థితుల్లో బాలీవుడ్ ఈ సినిమా ద్వారా కొంత ఊపిరి పీల్చుకుందనేటువంటి మాట చెప్పాలి. తెలుగు చిత్రాల నుంచి వస్తున్నటువంటి హవాను తట్టుకోలేక కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి ఉంది. బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. బాలీవుడ్ తన ఘనతను కావచ్చు, చరిత్రను కావచ్చు గొప్పగా కూడా చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు దురంధర్ మూవీ బాలీవుడ్లో ఉన్నటువంటి బ్యానర్లకి, రాబోయే కొత్త డైరెక్టర్లకి, బాలీవుడ్ పల్స్కి సంబంధించి ఒక సవాల్ని అయితే విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. దురంధర్ మూవీతో బాలీవుడ్ పల్స్ పట్టేసింది, ప్రజల పల్స్ను పట్టిందని కూడా ఒకంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మార్చిలో రాబోతున్నటువంటి దురంధర్ 2 ఏ స్థాయిలో ఉండబోతుంది అనేటువంటి మాట, ఈ 1300 కోట్ల వసూళ్లను కూడా దాటి కలెక్ట్ చేస్తుంది. అసలైనటువంటి కథ ఆ సినిమా పార్ట్ 2లోనే ఉండబోతుంది అనేది కూడా సమాచారం. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది దురంధర్ 2 అనేది.